బ్లాక్ బస్టర్ టాక్ తో విజయవంతంగా దూసుకుపోతున్న మెగాస్టార్ వాల్తేరు వీరయ్య. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనం చెన్నైలోనే ఉన్నాం. చెన్నైకి వస్తే మనం ఆల్మోస్ట్ ఎంతోమంది హోమ్ టూర్స్ వాళ్ళ అవార్డ్స్ చూపించడం ఎప్పటి నుంచో వస్తున్న ఒక ఆనవాయితీ సుమన్ టీవీలో మనకి. అండ్ ప్రజెంట్ నేను ఎక్కడున్నాను అంటే ఈ స్ట్రీట్లన్నీ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఇండస్ట్రీ అంతా ఇక్కడే అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అండ్ వలసరవాకం, సాలిగ్రామం, టీ నగర్, కోడంబాకం, నొంగంబాకం, టీ నగర్ కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట ఆర్టిస్టులకి. ఎందుకంటే ఎంతోమంది ఆర్టిస్టులు ఇక్కడ ఉండటమే కాకుండా సౌత్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఇక్కడి నుంచే మూవ్ అయిపోయింది అన్ని చోట్లకి. అటుపక్క బెంగళూరు, ఇటుపక్క హైదరాబాద్ అండ్ కేరళ కూడా. బట్ 100 సంవత్సరాల సినిమా జీవితంలో ఎంతో కష్టపడి సినిమా ఇండస్ట్రీకి ఒక హోదా తీసుకొచ్చిన, వన్నె తీసుకొచ్చిన ఆర్టిస్టులు ఎంతోమంది ఇక్కడే ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉన్నారు. దానిలో ముఖ్యంగా ఎంతోమందిని మనం చూపించాం. అండ్ చూపించిన వాళ్ళని కూడా ఇప్పుడు చూపించడానికి సిద్ధంగా ఉన్నాము, రెడీగా ఉన్నాము. అండ్ ఒకప్పుడు వరలక్ష్మి గారు అంటే చాలామందికి తెలియదు. అండ్ ఎందుకంటే వరలక్ష్మి గారు చాలామంది ఉన్నారు కాబట్టి ఎస్ వరలక్ష్మి ఉన్నారు, జీ వరలక్ష్మి ఉన్నారు, పిఆర్ వరలక్ష్మి ఉన్నారు, బేబీ వరలక్ష్మి ఉన్నారు. అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో మనందరికీ బాగా ఇష్టమైన యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఉన్నారు. అంటే ఈ వరలక్ష్మి అనే పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఇండస్ట్రీని ఏలిన వాళ్ళనే చెప్పుకోవచ్చు. ఎస్ వరలక్ష్మి గారు, జీ వరలక్ష్మి గారు ఆల్మోస్ట్ ఇండస్ట్రీని దున్నేశారు ఆ టైంలో. అండ్ 70s, 80s, 90sలో ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని లాంగ్వేజెస్లో 800 పైగా చిత్రాలు చేయటమే కాకుండా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్ట్రెస్ అని కూడా పేరు తెచ్చుకున్న ద గ్రేట్ లెజెండరీ యాక్ట్రెస్ పిఆర్ వరలక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు. పిఆర్ వరలక్ష్మి గారిని ఇంతవరకు ఏ తెలుగు ఛానల్లో కూడా కవర్ చేయలేదు. ఐ థింక్ ఇండియన్ మీడియా హిస్టరీలో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం లెజెండరీ యాక్ట్రెస్ని చూపించటం. అండ్ ఎంతమందిని కూడా మీకు చూపించడం ఏ ఛానల్లో చూడలేరు కూడా. ఎందుకంటే మనకే దీన్ని కనుక్కొని చేయడానికి చాలా రోజులు పడుతుంది. ఎక్కడున్నారో కనుక్కోవడానికి చాలా రోజులు పడుతుంది. వాట్సాప్లో కూడా యూజ్ చేయని యాక్టర్స్ ఇంకా ఉన్నారు అంటే అసలు నమ్మాలి అనిపించట్లేదు. అలాంటి యాక్టర్స్ ఇంకా చాలామంది ఉన్నారు. అసలు పిఆర్ వరలక్ష్మి గారు ఎందుకు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు? తెలుగులో అన్ని గొప్ప సినిమాలు చేసిన పిఆర్ వరలక్ష్మి గారు ఏం చేస్తున్నారు? పిఆర్ వరలక్ష్మి గారు అంటే మీకు ఎన్నో సినిమాలు గుర్తొస్తాయి. ఆల్మోస్ట్ చాలామంది కాంబినేషన్లో 600 పైగా సినిమాలు చేశారు. అండ్ ఆల్మోస్ట్ 200 పిక్చర్స్ పైగా తెలుగులో కూడా యాక్ట్ చేశారు. అండ్ ఇక్కడ తమిళనాడులో కూడా చాలా సీరియల్స్లో యాక్టివ్గా చేస్తున్నారు. అంటే ఇండస్ట్రీలో ఇంకా ఫేడ్ అవుట్ అయిపోయాం అనుకున్న ఆర్టిస్టులు చాలామంది కూడా ఇంట్లో కూర్చోలేక చాలామంది సీరియల్స్ చేస్తున్నారు. చాలామంది రకరకాల వెబ్ సిరీస్లు చేయడం స్టార్ట్ చేశారు. అండ్ పిఆర్ వరలక్ష్మి గారు ఇక్కడ ఉంటున్నారని మనకు తెలిసింది. ఒకసారి పిఆర్ వరలక్ష్మి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ ప్రజెంట్ ఆమె లైఫ్ ఎలా ఉంది? అండ్ ఎన్టీఆర్ గారితో శ్రీకృష్ణ అవతారం సినిమా గుర్తుంది కదా మీ అందరికీ. పిఆర్ వరలక్ష్మి గారు ఆమె. అమ్మ పిఆర్ వరలక్ష్మి అమ్మ ఇరుకరా. సో దీని లోపల అమ్మ ఉంటున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడదాం. ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ హర్. ఇక్కడ కొన్ని అవార్డ్స్ ఉన్నాయి పిఆర్ వరలక్ష్మి గారి మీకు చూడటానికి. ఇక్కడ కనిపిస్తున్నారు. ఆమెకి డాక్టరేట్ కూడా వచ్చిన ఇది కనిపిస్తుంది. పిఆర్ వరలక్ష్మి ద డిగ్రీ ఆఫ్ డాక్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. అండ్ ఇక్కడ కొన్ని అవార్డ్స్ కనిపిస్తున్నాయి. సో ఎంజీఆర్ అవార్డ్ అట్ ది సేమ్ టైం అన్ని. సో ఇది ప్రజెంట్ పిఆర్ వరలక్ష్మి గారు పూర్తి దగ్గర ఉంటున్నారు కాబట్టి ఎప్పుడన్నా తన గెస్ట్ హౌస్ లాగా ఇక్కడ ఈ ఇంటిని మలుచుకున్నారు. ఈ మొత్తం ల్యాండ్ కూడా ఆమెదే. అండ్ ఇక్కడ ల్యాండ్ డెవలప్మెంట్కి ఇచ్చేసి ఇక్కడే ఆమె కొన్ని ఫ్లాట్స్ ఉంచుకొని ఇక్కడే ఉంటున్నారు. ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ హర్. చూడాలి అని నేను కూడా ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలా ఉన్నారు? అప్పుడు లుక్ మనందరికీ తెలుసు పిఆర్ వరలక్ష్మి గారు ఎలా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు లుక్ ఎలా ఉన్నారో ఒకసారి ఆడియన్స్కి చూపిద్దాం. అండ్ తెలుగులో కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఏం చెప్తారన్న ఒక ఎగ్జైట్మెంట్ నాకు ఉంది. అండ్ ఎన్టీఆర్ గారితో శ్రీకృష్ణ అవతారం అండ్ నాగేశ్వరరావు గారితో చేశారు. అందరు యాక్టర్స్తో చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాల్లో చాలా సినిమాల్లో ఉన్నారు. పిఆర్ వరలక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు. అమ్మా నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా?
ఎట్లున్నారు, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. చిన్నవాడు అయినా గుర్తు పెట్టుకొని పెద్దవాళ్ళందరినీ, ఇండస్ట్రీ మర్చిపోయిన వాళ్ళందరినీ గుర్తు పెట్టుకొని గుర్తు చేస్తున్నాం. ఫస్ట్ నీకు నా అభిమానం. కాదయ్యా, నేను ఒక దాదాపు 50 సంవత్సరాలుగా యాక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ తెలుగే నేను చాలా సినిమాలు చేసింది. అందరితో యాక్ట్ చేశాను. కృష్ణరాజు గారు దగ్గర నుంచి, మురళీమోహన్ గారి దగ్గర, మళ్ళీ మా సిస్టర్స్ వాళ్ళకి ఆయన అందరితో చాలా శ్రీకృష్ణ అవతారం ఈయన కృష్ణ గారు, సాక్షి, నేరము శిక్షలో శోభన్ బాబు గారితో, అందరూ ఆర్టిస్టులతో చేశాను. నాకు గుర్తులేదు కానీ ఎన్ని సినిమాలు చేశానని. ఒక్కొక్క ఆర్టిస్ట్ని అనుకున్నప్పుడు కృష్ణ అవతారం వచ్చేసి కృష్ణ గారు, కృష్ణ అవతారంలో కృష్ణ గారు, శ్రీదేవి హీరోయిన్, దాంట్లో మెయిన్ రోల్. చాలా మటుకు నేను చెప్పేవన్నీ మెయిన్ రోల్సే చేశాను. పెద్ద పెద్ద డైరెక్టర్స్తో యాక్ట్ చేశాను. పెద్ద పెద్ద కెమెరామ్యాన్కు నాకు చేశారు. అదే అంకురం సినిమాలో ఈయన మధు అంబట్కర్ కెమెరా. అలా చాలా చేశాను. కానీ నన్ను ఎందువల్ల మన తెలుగు వాళ్ళు గుర్తించలేదన్న బాధ నాకు. గుర్తించాను కదా, చిన్నవాడి నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నువ్వు పుట్టావో లేదో నాకు తెలియదు. నువ్వు గుర్తుపెట్టుకున్నావు. నేను ఇన్ని ర్యాలింగ్ నరసింహరావు గారి దగ్గర నుంచి కొన్ని ఎన్నో చేశాను. ఎన్నో, ఒక్క షీల్డ్ కూడా మన వాళ్ళది లేకుండా తీసి పడేశారు. ఒక్క షీల్డ్ అంటే ఒక్క షీల్డ్ పెట్టుకోలేదు. ఆ కాలంలో అంతా వెండితో ఇచ్చేవాళ్ళు షీల్డ్లని. కోపంతో ఎందుకు? ఈ తెలుగుదేశం కోసం మా తాతలు ముత్తాతలు మా నాన్నగారు అంతా ఎంతెంత చేశారంటే, స్కూళ్ళు కట్టించారు, కాలేజీలు కట్టించారు. మా కాలేజీలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చదువుకున్నారు మా అక్కతో పాటు. ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే వీళ్ళు పిలిచి, మా స్కూల్ ఇది ఓకే వెల్కమ్ అసోసియేషన్స్ అంటే పిసిఎన్ గవర్నమెంట్ నగరిలో నేను వచ్చేసి చీఫ్ గెస్ట్ శ్రీమతి పిఆర్ వరలక్ష్మి. బట్ మేము డోనర్స్ ఫ్యామిలీ, అదే సరే డోనర్స్ ఫ్యామిలీ. ఇట్లా ఎన్నో కాలేజీలు, ఎన్నో స్కూళ్ళు, ఎన్నో ఛత్రాలు అంటారే, దానికి ఏమంటారు, పేదవాళ్ళందరూ వచ్చి సాయంకాలం అయితే పాపం పావుసేరు బియ్యం, పావుల డబ్బులు, ఒక పొయ్యిలో పెట్టుకునే కట్ట, ఆ ధర్మం చేశారు. ఇలా చేసి ఎంత పేరు తెచ్చుకొని ఇన్ని సినిమాలు యాక్ట్ చేసి 20 ఇయర్స్గా నేను తెలుగులో యాక్ట్ చేయలేదు. 20 ఇయర్స్గా యాక్ట్ చేయలేదు. కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక అవార్డు ఇస్తారు తమిళియన్స్. ప్రతి సంవత్సరం ఏదో ఒక అవార్డు గవర్నమెంట్ ఇస్తుంది. బట్ వరలక్ష్మి అనే పేరు పెట్టుకున్నది అందరూ సక్సెస్ కదమ్మా. అది ఒకటే దేవుడు ఇచ్చారు. ఎస్ వరలక్ష్మి గారు, జి వరలక్ష్మి గారు, పిఆర్ వరలక్ష్మి గారు, తర్వాత బేబీ వరలక్ష్మి, ఇప్పుడు వరలక్ష్మి. ఇది లైఫ్ టైం అచీవ్మెంట్ అన్నమాట. ఇది ఎంజిఆర్ గారితో చేసిన సినిమా అనమాట. నవరత్నంగా అని చెప్పేసి అందులో ఒక హీరోయిన్ నేను. ఇది అనమాట. ఇది సన్ టీవీలో బెస్ట్ అప్పత్త అనేసి ఈ ఇయర్ అవార్డు ఇచ్చారనమాట. నేను ఏం పెట్టుకోలేదు తమిళన్స్ తప్ప, తెలుగు ఒక్కట్లేదు. ఎన్ని చేశాను, ఎన్ని అవార్డులు తీసుకుంటాను. ఇది సన్ టీవీ ఇది చేశా. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడ అక్కడ ఓఎంఆర్లో ఒక ఇల్లు తీసుకున్నాను, ఉన్నాను. ఇదేమో 40 సంవత్సరాలుగా ఇదే ప్లేస్లో ఉన్నాను. అప్పుడు పెద్ద బంగ్లాగా ఉండేది. అవును, మెయింటైన్ చేయలేకపోయాను. ఏం చేసేది, అందుకని ఫ్లాట్కి ఇచ్చేసాను. మొత్తం ఫ్లాట్ చేసేసుకున్నాను. సూపర్. ఇది వచ్చేసి నాకు కాంగ్రెస్ కక్షిలో వాళ్ళు ఒక పేరు, ఏం పేరు, దాని పేరు కూడా గుర్తులే నాకు, పిఆర్ వరలక్ష్మి. ఇది తమిళగా మానేల కాంగ్రెస్ మగిళీర్ అని కోసం వచ్చారనమాట 19లో. ఏం అవార్డు పేరు మర్చిపోయాను. తెలుగు బాగా స్పష్టంగా మాట్లాడుతున్నారమ్మా. తెలుగు దాన్నండి, తెలుగులో మీరు. అందుకే కదా అంత కోపం. నగిరి మా ఊరు, రోజా గారు ఊరు. మా ఊరే ఆవిడ తెలుసుకోండి. నిజంగా 50 ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి, 50 సంవత్సరాలు అయిపోయింది. తెలుగు వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా. నిజంగా ఇది అది కూడా నీ మూల్యంగానే అది చెప్తున్నాను. నువ్వు గంగారావు అని ఎక్కడో కుగ్రామంలో ఉన్నాడు బిడ్డ పాపం. మీరందరూ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పుట్టుండ్రు. అవునవును, డెఫినెట్ గా మీ గురించి తెలుగు ఆడియన్స్ చాలా తెలుసుకోవాలమ్మా. మనం కూర్చొని హ్యాపీగా మాట్లాడుతున్నాం. ఇది వచ్చి డాక్టరేట్ ఇచ్చారండి నాకు. ఆ డాక్టరేట్ అనమాట అది. ఇది కలైమామణిది. ఇది కలైమామణిది. ఇది వాళ్ళు
అమెరికన్ కాన్సులేట్లో ఇచ్చారనమాట. సూపర్. ఇది మటుకే పెట్టుకున్నా. సో హ్యాపీగా ఉంటున్నారు కూతురు కూడా ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఉంటున్నాను అనమాట. కానీ తమిళన్స్ మర్చిపోలేదే, అప్ టు డేట్ గా యాక్ట్ చేస్తున్నాను. అన్ని సీరియల్స్ చేస్తున్నాను, సినిమాలు చేస్తున్నాను. సినిమాలు ఇప్పుడు ఏమైపోయిందంటే అవుట్డోర్ అయిపోయింది. అంత దూరం వద్దులేమ్మా ఇంకా, అసలే కరోనాలు అది ఇది అనేసి ఒక 2-3 సంవత్సరాలుగా తమిళ సినిమాలు ఇప్పుడు కూడా ఒకటి వచ్చేసాను, బర్త్ స్పాట్ అనేసి. ఓకే, బర్త్ స్పాట్ అనేసి. మీ గురించి చాలా విశేషాలు తెలుసుకుందాం కొంచెం. రానన్నా ప్లీజ్.